సింహరాశిలో కేతుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారము, వ్యయ స్థానంలో రవి బుధ గ్రహ సంచారము, లాభస్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము. కొత్త వ్యక్తులతో పరిచయాలు, మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం అనేక మార్గాలను అన్వేషిస్తారు. తీవ్రంగా ఆలోచించడము, సుదీర్ఘంగా ఆలోచించడము, చాలా మంది వ్యక్తుల పరిచయాలు మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉపకరిస్తాయి. మంచి నిర్ణయాలను వెనువెంటనే అమలుపరచాలన్న ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మీరు చెప్పే మాట కావచ్చు, మీరిచ్చే సలహాలు కావచ్చు, అవతల వ్యక్తులకు పడకపోవచ్చు. అనుకున్న నిమిత్తంగా మీ వ్యవహారాలు, మీ చేతిలో ఉన్న పనులను మాత్రం మీరు పూర్తి చేస్తారు. అంత మాత్రమే. అంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం ఇబ్బందికరమైన అభిప్రాయాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఒక మంచి చెప్తున్నాము, ఆ మంచి వినాలన్న ఉద్దేశం అవతల వాళ్ళకి లేదు, అది క్లియర్గా అర్థమవుతోంది. అప్పుడు మనం కలగజేసుకోకుండా ఉండటం అనేది సర్వదా శ్రేయస్కరం. మనం ఇన్వాల్వ్ అయ్యి, మనం భావోద్వేగాలకు గురయ్యి, వాళ్ళు మన మాట వినలేదని మనం ఎంతో ఆలోచించి మనం చాలా బాధపడడం ద్వారా ఎవ్వరికి ఏ ఉపయోగం లేదు. మీరు మనశ్శాంతి కోల్పోతారు. ఇది మాత్రం గ్రహించండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు, చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. టీవీ పరిశ్రమల్లో పనిచేసే వారికి, సినిమా కార్మికులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా కొన్ని నూతన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ వాటిని ప్రవేశపెట్టే ధైర్యం లేక కాస్తంత నిదానంగా నిర్ణయం తీసుకునే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడవచ్చు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలతో కొంతమంది పట్ల మీకున్నటువంటి ఇష్టత మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రేమానురాగాలు, ప్రేమ, ఇతర అంశాల పట్ల కాస్తంత వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. విదేశాలలో ఉన్న సంతానం గురించి ఎక్కువగా ఆందోళన చెందే అంశాలే తరచూ బాధించే విషయంగా ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగింది చెయ్యండి. మీ చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నిరాశ పడవద్దు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపార రీత్యా కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని ప్రవేశపెట్టడానికి ధనం మీ చేతుల్లో లేక కాస్తంత ఆగిపోవలసిన పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతైతే కష్టపడ్డారో అంతకు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కానీ ఆఖరి నిమిషం వరకు కాస్తంత బాధగాను, భయంగాను ఉండవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజున గౌరీదేవి అమ్మవారి అష్టకం చదువుకుంటూ సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన జరిపించి ఆ పసుపుని స్త్రీలైతే గనక మొహానికి అలంకరించుకోవచ్చు. అది కాస్తంత చిటికెడు పసుపు తీసుకొని మొహానికి రాసుకొని స్నానం చేయండి. తద్వారా మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యాపార ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ అది బొట్టుగా పెట్టండి. మంచి ఆకర్షణ శక్తి ఆ యొక్క షాపుకి ఏర్పడుతుంది. కాళ్ళకి ఈ పసుపు రాసుకోకూడదు, గడపలకి ఈ పసుపు రాయకూడదు. అంటే అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు ఏదైతే ఉంటుందో అది మనం ప్రసాదంగా భావించాలి. ప్రసాదం కాళ్ళ దగ్గర ఉండకూడదు, పడకూడదు. కాబట్టి ఆ విధంగా ఎక్కడైనా కూడా మీరు ఉపయోగించండి. ఇది గ్రహించి మెలగండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఈ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి.